నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం డోన్ నియోజకవర్గంలోని ఊటకొండ అనేటువంటి గ్రామంలో మొక్కజొన్న యొక్క విత్తనాలు కల్తీ జరిగినాయి. తర్వాత అనేక మంది రైతులు నాశనం అయిపోతున్నాం అని చెప్పేసి మన దృష్టికి వచ్చిన తర్వాత ఈ ఊటకొండను సందర్శించడం జరిగింది. ఇక్కడ మనం పొలంలో ఉన్నాం. ఈ పొలంలో మొక్కజొన్నని ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అనేక రకాలుగా కల్తీ జరిగినటువంటి విత్తనం ఇది ఎక్కడి నుండి తెచ్చినారు, ఈ కంపెనీ ఏంది, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంది అనే విషయాన్ని, రైతుకు జరిగిన నష్టం ఏంది, ఆ రైతు యొక్క నష్టం ఎలా ప్రభుత్వాలు పూడ్చగలుగుతాయి అనేటువంటి అంశాన్ని రైతుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అన్న మీది ఏ ఊరు? ఊటకొండ. నీ పేరు? దస్తగిరి. తర్వాత నీకు ప్రధానంగా నువ్వు ఎన్ని ఎకరాల మొక్కజొన్న? 2.5 ఎకరా. ఏం జరిగింది అసలు? మొక్కజొన్న కల్తీ ఇచ్చినాడు సార్. ఇది కల్తీ. ఎక్కడ కొనుక్కున్నారు మీరు? మారుతి అంగడి, వెంకటేష్. మారుతి వెంకటేష్ డోన్ లో. మారుతి వెంకటేష్. గతంలో ఎప్పుడన్నా ఇలాంటి కల్తీ సీడ్ జరిగిందా? పోయినపారి జరిగింది సార్. పోయినపారి జరిగితే మళ్ళీ మీరు ఏం చేసినారు? ప్రభుత్వ అధికారుల దృష్టికి కానీ ఏం తీసుకుపోయినాం. వాళ్ళు ఏం చేసినారంటే రకమైన లకల్లా తొలకపోయి లీడర్లకు అంత ఇంత చేతులు పెట్టి ఏదో మన టైం బాగలేదు, మనం ఏం చేయలేము ఇది అని ఏదో సర్దుబాటు చేసి పంపిస్తున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అట్లనే ఇచ్చినాడు. మేము పోయిన సంవత్సరము సీడు కల్తీ వచ్చింది అని చెప్పేసి ఈ షాపుల్లో కాటిపోతే అదే ఊర్లో ఉండే పెత్తందారులకు అంత ఇంత డబ్బులు ఇచ్చి మాఫీ చేసినారు. మళ్ళీ ఇప్పుడు పోతే కూడా ఇప్పుడు అదే మాట, ఏం చేసుకుంటారో చేసుకోపో, మీరు అంటే మేము ఇచ్చేది మేమేం చేయలేము దాన్ని అని వాళ్ళు చెప్తున్నారు. కనీసం కన్నెత్తు కూడా చూడలేదు మాకల్లా. పోయి అంగడికి పోయి అడిగితే అది పరిస్థితి. మళ్ళీ మేము ఏం చేయాలనేది మాకు. మీరంటే ప్రతి సంవత్సరం, ఇప్పుడు పోయిన సంవత్సరం కల్తీ జరిగింది, మళ్ళీ అదే షాప్కి ఎందుకు పోయినారు మీరు? వాళ్ళు వచ్చి చెప్పినారు మాది ఈ పారి గ్యారెంటీ ఉంది, ఈ పారి ఖచ్చితంగా ఇస్తాం మేము, ఈ పారి ఏమో కల్తీ లేదు అని ఇచ్చినారు. ఏదో మనకు తెలిసిన మంచి విశాంబరం ఒకటి అయినది, ఏదో తెలిసి పోయినాము. పోతే మళ్ళీ ఈ సంవత్సరం కూడా అట్లే ఉంది. ప్యాపిలి విశాంబరం. ప్యాపిలి విశాంబరం. తర్వాత ఇంకోటి మీ అదృష్టం ఏంటంటే మీకు ఇక్కడ సీడ్స్ రాష్ట్ర చైర్మన్ ధర్మారం మన్నె సుబ్బారెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. మీరు అతని దృష్టికి ఏమైనా తీసుకుపోయినారా? తీసుకుపోలేదు సార్. ఇప్పుడు తీసుకుపోవాలని అనుకుంటున్నాం. ఇంతవరకు అయితే ఏది పోలేదు, ఇప్పుడు పోవాలని. మీరు ఖచ్చితంగా ధర్మాన సుబ్బారెడ్డిని ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం రావాలని చెప్పేసి డిమాండ్ చేయగలుగుతారా? చేయగలుగుతాం సార్. ఇప్పుడు పోయి ఖచ్చితంగా పోవాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఎట్లయితే తెల్ల అయినాటికి పోయినాక. సరే పోనీ మీరు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు? ఈ పంట నష్టం కట్టేయాలని అడుగుతున్నాం. అక్కడ చూడు, పంట నష్టం కట్టేయాలని అడుగుతున్నాం. తర్వాత సీడ్ కంపెనీ ఏం చేయాలనుకుంటున్నారు? దాన్ని సీల్ చేయాలనుకుంటున్నాం సార్. మేము గవర్నమెంట్ ని కోరేది అదే. దాన్ని 11 సంవత్సరం ఇట్లా చేస్తున్నారు, దాన్ని సీల్ చేయాలని. మీరు కనీసం సీల్ చేయాలని పోరాటం చేస్తారా? చేస్తాం సార్. అట్లా. తర్వాత ఏది కంపెనీ ఒకసారి చూపి. దీని రకం వచ్చేసి KMH 8333 హైబ్రిడ్ సీడ్ క్రోన్. తర్వాత ఇది ప్రధానంగా కంపెనీ. ప్రధానంగా ఇక్కడ మనము చూస్తా ఉన్నాము ఈ రైతు యొక్క ఆవేదన. తర్వాత ఈ యొక్క కంకి ఏదైతే ఇట్లా అంటే ఇది గొడ్డు కోడడం ఉంటారు దీన్ని మామూలుగా రైతు భాషలో. గొడ్డు కోడడం అంటే దాదాపుగా 3/4% గొడ్డు కోడి. ఈ రకంగా ఉంటే రైతు ఎలా మేము బతికేది? ఆత్మహత్యలు తప్ప ఏం కాదు. ఈ ఆత్మహత్య చేసుకుంటే కూడా ప్రధానంగా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ధర్మారం మన్నె సుబ్బారెడ్డి మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఒక ఆశాభావాన్ని రైతులైతే వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ యొక్క మారుతి ట్రేడర్స్, ఈ మారుతి నరసింహులకు సంబంధించి హుసేనాపురం గ్రామస్తుడు అతనికి సంబంధించినటువంటి ఏదైతే షాపు ఉందో ఆ షాపులో మొత్తము ఇలాంటిదే పోయిన సంవత్సరం కూడా కల్తీ ఇస్తే గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులకి 5ో 10ో చేతులు పెట్టి రైతులని మన కర్మలేని చెప్పేసి వారి ద్వారా అనిపించి రైతులని ఏమి తెలియని మా రైతులకు ఇట్లా అన్యాయం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే ప్రధానంగా ఇది మొత్తం తుట్టెగట్టుకొని ఈ రకంగా వస్తే ఇది ఎటువంటి పరిస్థితుల్లో పండే సమస్యనే లేదు. తర్వాత ఈ రైతులు
వేల రూపాయలు వెచ్చించి, అంతేకాకుండా కౌలుకు తీసుకొని దాదాపుగా ఒక 2.5 లక్ష పంట వచ్చేటువంటిది కనీసము 20,000 కూడా ఎకరకు రాదు. ఈ యొక్క సేద్యం ఖర్చులు కూడా చాలవు. తర్వాత మేము ఈ యొక్క కౌలుకు ఎవరైతే మేమైతే కౌలుకు తీసుకున్నాం కదా, ఆ కౌలు ఈ పొలం ఎవరైతే ఉందో వారికి కౌలు చెల్లించడానికి కూడా గత్యంతరం లేదు. తర్వాత మాకు నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించకపోతే, లేదు ఆ కంపెనీని సీజ్ చేసి ఆ కంపెనీ నుండి కానీ వసూలు చేసి మాకు నష్టపరిహారం చెల్లించకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యం అని చెప్పేసి ఇక్కడ రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఈ రైతు ప్రభుత్వం అనేది చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇక్కడే ఉన్నటువంటి ధర్మారం మన్నే సుబ్బారెడ్డి సీడ్స్ చైర్మన్ గా ఉన్నారు, అతనైనా కనీసము దీని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మన న్యూస్ PM9 న్యూస్ ఛానల్ ద్వారా కూడా కోరుతా ఉన్నాం. ఈ రైతులకు బాగు కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వాలు కళ్ళు తెరచాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్. ఇదే ప్యాపిల్ మండలం ఊటకొండ గ్రామంలో మరో రైతు ఇక్కడ ఉన్నాడు. అంటే దాదాపుగా 20 నుండి 30 మంది రైతులు ఇదే మారుతి ట్రేడర్స్ లో మారుతి పెస్టిసైడ్స్ ఏదైతే ఉందో, మారుతి సీడ్స్ ఏదైతే ఉందో దాని నుండి తెచ్చినటువంటి విత్తనాలనే వాడుతూ ఉన్నారు. తర్వాత ఈ యొక్క 20-25 మంది రైతుల పొలం ఇవి అనేక రకాలుగా మొత్తం బొందు పోవడమా లేకుంటే ఈ యొక్క తుట్టె కట్టుకున్నట్లు కనపడడం జరుగుతుంది. మనం ఇంకొక రైతు అన్న, మీ పేరేం పేరు? నా పేరు హుసేనప్ప అనేటువంటి రైతు. మీరు ఎంత వేసినారు? 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాలు 4 ఎకరాలు 4 ఎకరాలు మొక్కజొన్న వేసిన. 4 ఎకరాలకు గాను ₹1,00,000 గుత్తా, మళ్ళీ దానికి 1,00,000 ఖర్చు పెట్టినా. 1,00,000 ఖర్చు పెడితే కూడా దాంట్లో ఏం లేదు, 30 భాగం గుత్తా కల్తీనాలే. మా వాళ్ళు గవర్నమెంట్ ఏం శ్రద్ధ తీసుకోకపోతే మేము మందు తాగి సావాల్సిన మనం వస్తాం, మా కుటుంబం మొత్తము. ఆయన అంగడికాడికి పోతే మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోరు అంటున్నాడు, మాకు తెలుగుదేశం ప్రభుత్వం పోయింది అంటున్నాడు. ఆయన మేము ధర్మారం సుబ్బారెడ్డి దగ్గర పోవాలనుకుంటున్నాము. ఆయన ఏం చెప్తాడు ఏం లేదో తెలియదు. మాకు ఆ నష్టపరిహారం కట్టకపోతే మేము మందు అంగటి ముందు మందాకి చచ్చిపోయే పని వస్తుంది మాకు. ఇది కల్తీ అంటే ఎట్లా? కల్తీ అంటే ఈ మొత్తం ఇట్లా వస్తుంది, ఇట్లా అంటే ఇట్లా మొత్తం మొత్తం కల్తీ. ఇది అంటే ఇది ఇంకా కంకి వెళ్ళదా? రావు అవి, ఇది రాదు ఇవి రావు, ఇవన్నీ రాదు, ఇదంతా రాదు. ఓకే, ఇదంతా రాదనమాట. అంటే పూర్తి స్థాయిలో కనీసం ఇప్పుడు ఎకరాకు ఒక 10,000 వస్తాయి. ఇది అక్కడక్కడ ఒక మంచి 10,000-5,000 రావు. దీనికి వచ్చే బాగా కింటానికి ఎకరాకి 6 క్వింటాలు 7 క్వింటాలు వచ్చే పెద్ద సంగతి ఇప్పుడు. అట్లా మీది ఈ పొలం గుత్తదా? గుత్త తీసుకున్నా, కౌలు తీసుకున్నా. ₹1,00,000 గుత్తది. ఎన్ని ఎకరాలు? 370 ఉంది. 370 ₹1,00,000 గుత్త. ₹1,00,000 కట్టి ఇదంతా మీరు కష్టం చేసి మందులేసి ఇవన్నీ కూడా పోయి మీకు మిగలాలి. ఏంది మిగులుతుంది? అంతా పోయింది, ఇది ఏంది లేదు, నాశనం అయిపోయింది. నాశనం అయిపోయినాక ఇంకేం చేస్తావు? ఎంతమంది పిల్లలు నీకు? నాకు ముగ్గురు. అంతా వ్యవసాయమేనా? అందరూ వ్యవసాయం, బట్టలు ఉతుకుంటాం, కొడుకులు బట్టలు. తర్వాత మీరు మళ్ళీ ఎట్లా ఇప్పుడు ఇంత నష్టం జరిగింది కదా రాజు, ఇక్కడ ఇంత నష్టం అంటే ఇదంతా బొందమైంది, ఇదంతా బొందే కదా. అయితే మీరు ఏమన్నా సీడ్ చైర్మన్ ధర్మాన సుబ్బారెడ్డి ఉన్నారు కదా, ధర్మాన సుబ్బారెడ్డి దృష్టికి ఏమైనా తీసుకెళ్ళినారా? ఇంకా తీసుకోవాలనుకుంటున్నాము. తీసుకుపోయినా ఏం చెప్తారు, మాకు అనుకూలంగానే కదా ఆయన, మా ఊరు డోన్ తాలూకే కదా, ఆయన కూడా పోయి ఏం చెప్తారో తెలిసిపోతుంది. అయితే మొత్తం మీద అయితే ఇది నష్టపరిహారం రాకుంటే మీరు ఆత్మహత్య చేసుకోవడమే గ్యారంటీ. ఇంకా అందరం తల్లిపిల్లం గ్యారంటీ ఆత్మహత్య చేసుకుంటాం. ఓకే, మీ పేరు? నా పేరు హుసేనప్ప. ఇప్పుడు హుసేనప్ప అనే రైతు ఖచ్చితంగా మేము ఆత్మహత్య తప్ప మాకు వేరే మార్గమే లేదు, ఇది కవులకు తీసుకొని దాదాపు చాలా ఖర్చు పెట్టినాము. తర్వాత కనీసం 5-6 వేల పంట కూడా అంటే ఈ యొక్క కోసిన కోతకు కూడా వెళ్ళని పరిస్థితి కనపడతా ఉంది. తర్వాత మాకు ఇక్కడ సీడ్స్ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి దగ్గర దృష్టికి తీసుకుపోతాం. తర్వాత అతను న్యాయం చేసినా పర్వాలేదు, లేకుంటే కింద ఆత్మహత్యనే శరణం అంటారు. అంతేకాకుండా మారుతి సీడ్స్ ఏదైతే షాపు ఉందో ఆ షాపు యొక్క ఈ యొక్క సీడ్ కంపెనీని సప్లై చేస్తాడు KMH 8333. ఈ కంపెనీని ఖచ్చితంగా సీజ్ చేయాలి, ఈ ఒకవేళ కంపెనీని సీజ్ చేసి తర్వాత ఈ యొక్క మారుతి సీడ్స్ షాప్ ఏదైతుందో వారి ద్వారా నష్టపరిహారం ఇప్పించాలి. లేదనుకో అదే వారి షాపు దగ్గరికి పోయి అడిగితే మీరు ఏం చేసుకుంటారో ఏం పీకుతారో పీక్కపోండి, తర్వాత మాకు తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పేసి ధీమాగా మాట్లాడుతున్నారు.
ఆ పెద్దోళ్ళతో పెట్టుకోలేక మేము ఏం చేయలేని పరిస్థితి. కనీసం మీ యొక్క మీడియా ద్వారా మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ రైతులకు మనస్ఫూర్తిగా న్యాయం చేయాలని మన వంతు కృషిగా మన PM9 న్యూస్ ఛానల్ కృషిగా మేము కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ PM9 న్యూస్ ఈశ్వర్రెడ్డి, ఊటకొండ, ప్యాపిల్ మండలం. మారుతి ట్రేడర్స్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ యొక్క ప్యాపిల్ మండలం ఉషనాపురం గ్రామానికి సంబంధించిన ఆ వ్యక్తిది ఏదైతే డోన్లో ఈ యొక్క మారుతి ట్రేడర్స్ ఉందో ప్రతి ఒక్క విత్తనం కూడా అతని దగ్గరనే తీసుకొచ్చుకునేది. తర్వాత మనం మొక్కజొన్నలో ఎలాంటి కల్తీ అయింది, తర్వాత అహంభావంతో మాట్లాడడం, ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఏం పీక్తారో పీక్కపోండి అని రైతులను ఊదగొట్టి మాట్లాడమే కాకుండా, తర్వాత ఈ యొక్క మొక్కజొన్న కల్తీనే కాకుండా ఇక్కడ మనం ఉల్లిగడ్డ పంటలో ఉన్నాం. ఉల్లిగడ్డ కూడా అంటే ప్రతి ఒక్క సీడు, ఉల్లిగడ్డ అనే కాదు ప్రతి ఒక్క సీడు కూడా కల్తీ విత్తనాలు అమ్ముతా ఉన్నారు. తర్వాత అతను ఒక పెత్తందారి కాబట్టి ప్రలోభాలకు గురి చేసి మేము అంటే ఈ సంవత్సరం సీడ్ కల్తీ జరిగింది, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మంచిది ఇస్తాం అని చెప్పేసి ఈ రకంగా ఈ మారుమూల ప్రాంతంలో కనీసం ఈ ఊరికి సెల్ టవర్ కూడా లేదు. ఏదన్నా వాళ్ళ యొక్క విషయాలు బయటికి పోవడానికి కూడా సెల్ టవర్ లేదు. వాళ్ళు ఎక్కడో కొండ ఇట్లా కొండ పైకి వచ్చి ఇట్లా ఫోన్లు చేసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి మారుమూల గ్రామాలను కనుక్కొని ఇలాంటి కల్తీ సీడ్స్ని సప్లై చేస్తున్నారు అనేటువంటి విషయం. అన్న ఇప్పుడు మీరు ఉల్లిగడ్డ ఏం చేసినారు? ఎకరా వేసినాం సార్. ఎకరా దీనికి ఎంత పెట్టుబడి సుమారుగా వచ్చింది? 75,000 అయింది ఎకరా. ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఆ మొక్కజొన్నకేమో 2 లక్షలు దాటింది, దీనికి 75,000 అయింది. తర్వాత ఈ ఉల్లిత్తనాలు కూడా మీరు ఆయన పిలిచి ఇచ్చినారు, తీసిపెట్టి ఒరిజినల్ స్పీడ్ వచ్చిందిరా అని, ఒరిజినల్ సీడ్ వచ్చిందిరా అని చెప్పేసి పిలిచిచ్చినారు. మీరు ఒక్క తూరి మోసపోయినారు కదా, మళ్ళా మాయ మాటలు ఎందుకు నమ్ముతున్నారు? ఏదో మాకు తెలిసిన మంచి అని పోయినాం సార్ అట్లా. తర్వాత ఇక్కడ మొక్కజొన్ననే కాకుండా కల్తీ విత్తనాలు అంటే ఈ యొక్క ఉల్లి విత్తనాలు కావచ్చు, అంటే ఎనీ సీడు ఆ యొక్క మారుతి ట్రేడర్స్ నుండి తెచ్చుకుంటాం. తర్వాత ప్రతి ఒక్కటి కూడా కల్తీ, ఒక సంవత్సరం ఏదైనా కల్తీ జరిగితే ఎమ్మడి వాళ్ళ దృష్టికి తీసుకుపోతే పెత్తందారులకు డబ్బులు ఇచ్చి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వారినే నమ్ముతున్నాము అనేటువంటి విధానం ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇప్పటికైనా మాకు నష్టపరిహారం రావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం. తర్వాత ఆ కంపెనీని సీల్ చేయాలి. తర్వాత ఆ యొక్క మారుతి ట్రేడర్స్ ఏదైతే ఉందో ఆ మారుతి ట్రేడర్స్ను కూడా ఖచ్చితంగా సీజ్ చేసి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలి. ఊటకొండ గ్రామ రైతులని మమ్మల్ని కాపాడాలి ఆత్మహత్యలు ఉండని చెప్పేసి అంటా ఉన్నారు. ఈశ్వర్రెడ్డి, PM9 న్యూస్, ఊటకొండ, ప్యాపిల్ మండలం.